లెక్కలేని పాపాలు భారమైన జీవితం నూనె లేని దీపములా సాగుచున్న జీవితం లెక్కలేని పాపాలు భారమైన జీవితం నూనె లేని దీపములా సాగుచున్న జీవితం పగిలిపోయిన మట్టి పాత్రను నేను రాగా మరల నాకు పునర్జీవితమొసగుమో నాదా పగిలిపోయిన మట్టి పాత్రను నేను రాగా మరల నాకు పునర్జీవితమొసగుమో నాదా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి సిలువలో తన కుమారుడు చిందించిన నిష్కలంక రక్తము ద్వారా మన పాపములను కడిగివేసి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలిన వారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, దయచూపండి, దయచూపండి. ప్రార్థించుదము. మా రక్షణ దాతయగు ఓ సర్వేశ్వర, ఈ పరమ క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రకాశింపుచున్న మిమ్మల్ని ఆరాధిస్తున్నాము. ఈ లోకమందు మీ జ్యోతి పవిత్ర కార్యమును నిర్వహించి మేము దాని పవిత్ర ఆనందము స్వర్గమునందు అనుభవించు భాగ్యమును మాకు ప్రసాదించమని మిమ్ము ప్రార్థిస్తున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవిస్తూ రాజ్య పాలన చేయి మీ కుమారుడును లోక రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దావీదు రాజ్యము కలకాలము దేవుని కనుసన్నల మానును. మొదటి పట్టణము సమూవేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు, 8వ అధ్యాయము 11వ వచనము మరియు 16వ వచనము. దావీదు నగరమున సురక్షితముగా జీవించుచుండెను. ప్రభు అనుగ్రహము వలన ఇరుగు పొరుగు శత్రువులెవ్వరూ అతనిని బాధింపరైరి. అతడు నాతాను ప్రవక్తతో, నేను దేవదారు ప్రసాదమును వసించుచున్నాను, ప్రభు మందస్సము మాత్రము డేరాలో పడి ఉన్నది అనెను. అందుకు ప్రవక్త అతనితో, నీవు నిశ్చయించుకున్న కార్యమును నెరవేర్పుము, ప్రభువు నీకు తోడయుండును అని చెప్పెను. కానీ ఆ రాత్రియే ప్రభు వాక్కు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభు ఇట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము. నీవు నేను నివసించుటకు ఒక మందిరము నిర్మింతువా, కనుక నీవు నా సేవకుడు అయిన దావీదుతో సైన్యములకు అధిపతి యగు యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడని వచింపుము. నీవు పొలమున గొర్రెలు కాచుకొనుచుండగా నేను నిన్ను కొని వచ్చి తిని, నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు నాయకుని చేసి తిని. నీవు శత్రువుల మీదకి పోయినప్పుడెల్లా నేను నీకు అండగా నిలిచి నీ పగవారిని కడతీర్చుతిని. భూమి మీది మహారాజులకెంతటి ప్రఖ్యాతి కలుగునో నీకు అంతటి ప్రఖ్యాతి అంతటి ప్రసిద్ధి లభించినట్లు చేసి తిని. నా ప్రజలైన ఇశ్రాయేలీలకు ఒక స్థలము సిద్ధం చేసి తిని వారినట్ట నెలకొల్పెదను.
నా జనులు తమ తావును సురక్షితముగా జీవింతురు. పూర్వము నేను వారిని న్యాయాధిపతుల ఆధీనమున ఉంచినప్పటి వలె దుర్మార్గులకు శత్రువులు వారి మీదికిగా ఒంటికాలి మీద నిల్చుందురు. నేను నిన్ను శత్రువుల బారి నుండి తప్పింతును. నేనే నీకొక మందిరమును నిర్మింతును. నీ కుటుంబము నీ రాజ్యము కలకాలము నా కనుసన్నుల మానును. నీ సింహాసనమును నిత్యము నెలకొని ఉండును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసెదను. ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసెదను. నీ విశ్వసనీయత రాబో తరములన్నిటికీ నోరారా ఉగ్గడించెదను. నీ ప్రేమ కలకాలము నిల్చునని, నీ విశ్వసనీయత ఆకాశము వలె శాశ్వతముగా ఉండిపోవునని ప్రకటింతును. అందరూ ప్రభు ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసెదను. నేను ఎన్నుకొని నా అతనితో నేను నిబంధనను చేసుకొంటిని. నా సేవకుడైన దావీదుకు నేను మాట ఇచ్చి తిని, నీ వంశజాలను కలకాలము పరిపాలనము చేయుదురు. నేను నీ సింహాసనమును శాశ్వతముగా నిలుపుదును అని నేను అతనితో పలికి తిని అని నీవు నుడివితివి. అందరూ ప్రభు ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసెదను. అతడు నాతో నీవే నాకు తండ్రివి, దేవుడవు, రక్షణ దుర్గమువు అని చెప్పుకొనును. నా స్థిరమైన ప్రేమతో అతనిని నిలబెట్టుదును. నేను అతనితో చేసుకుని నిబంధనము శాశ్వతముగా కొనసాగును, దృఢముగా నుండును. అందరూ ప్రభు ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసెదను. అమూల్యమైనది నీ కృపానంతమైనది. నీ ప్రేమ అమూల్యమైనది. నీ కృపా అనంతమైనది. నీ నీతి మహా స్థిరమైనది. నీ వాక్కు ఆనందమానందము. నీ నీతి మహా స్థిరమైనది. నీ వాక్కు ఆనందమానందము. హల్లెలూయా 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 హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయము 67వ వచనము నుండి 79వ వచనం వరకు. పరలోక ప్రభువు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. బప్తిస్మ యోహాను తండ్రి జకరియా పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇలా ప్రవచనాలు చెప్పాడు. ప్రభువగు ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఎందుకంటే ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేశాడు. తన సేవకుడగు దావీదు వంశమున మనకొక శక్తి సంపన్నుడైన రక్షకుని ఏర్పరిచాడు. తరతరముల నుండి పరిశుద్ధ ప్రవక్తలు
మూలమున ఆయన తెలియజేసింది ఇదియే. ఆయన మనలను శత్రువుల నుండి రక్షించడానికి, మనల్ని ద్వేషించు వారి నుండి తప్పించడానికి రక్షకుని అనుగ్రహించెను. మన పితరులను కనికరముతో చూచెను, తన పరిశుద్ధ నిబంధనమును స్ఫురణకు తెచ్చుకొనెను. మనలను శత్రువుల బారి నుండి విముక్తులను గావించి నిర్భయముగా ఆయనను సేవించునట్లును మనము జీవితాంతము పరిశుద్ధులుగా నీతిమంతులుగా జీవించునట్లును చేసేదనని మన పితరుడైన అబ్రాహాముతో ఆయన ప్రమాణము చేసెను. కుమారా, బప్తిస్మ యోహాను, నీవు సర్వోన్నతుని ప్రవక్తవు అనబడతావు. ప్రభువు మార్గమును సిద్ధమనర్చుటకు వెళ్తావు. పాప క్షమాపణ మూలముగా రక్షణ కలుగుతుందని ప్రజలకు తెలియజేయడానికి ఆయనకు ముందుగా వెళ్తావు. దేవుని దయార్ధ హృదయుడు, ఆయన రక్షణపు వెలుగును మనపై ప్రకాశింపజేసి శాంతి మార్గమున మనలను నడిపించడానికి అంధకారములోనూ మరణపు నీడలోనూ ఉన్న వారిపై దానిని ప్రసరింపజేయును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అందరు కళ్ళు మూసుకొని త్రియేక దేవుని ఆరాధించుదాము. స్వయం భువనాది అశరీరీ మితిలేని సకల మేలుల స్వరూపీ, జ్ఞానము బలిమి కారణముల చేత సర్వవ్యాపీ, సర్వమునకు మూల కారణమైన పితా పుత్ర పవిత్రాత్మయైన ఏకత్రీత్వ సర్వేశ్వరా, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఘనత, త్రియేక దేవా మహిమ, త్రియేక దేవా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ జీసస్. మనమందరం ఇక బిజీగా క్రిస్మస్ పండుగకి సిద్ధపడుతున్నాము. అసలు క్రిస్మస్ అంటే ఏందో కొన్ని మర్మయుక్తమైనటువంటి వాక్యాలు ధ్యానిద్దాం ఈరోజు. క్రిస్మస్ అంటే ఏమిటి? మొట్టమొదటిది, అదృశ్యుడు దృశ్యమైనాడు, అదే క్రిస్మస్. అదృశ్యుడైన దేవుడు దృశ్యమైనాడు, కంటికి కనిపించని దేవుడు కంటికి కనిపించాడు, అదే క్రిస్మస్ అన్నమాట. కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 15వ వచనము, దేవుడు అదృశ్యుడు, దేవుడు ఇన్విజిబుల్. ఇన్విజిబుల్ అయిన వాడు విజిబుల్ అయ్యాడు, అదృశ్యుడు. ఇప్పుడు మనం ప్రశ్నించాలా, ప్రభువా మీరు అదృశ్యుడివా, మీరు అగోచరుడా, కంటికి కనిపించరా ప్రభువా, ఎందుకు కనపడవు ప్రభువా, కనపడొచ్చుగా ప్రభువా అని అడగాల మనం. ఎందుకు కనపడడో, ఎందుకు అదృశ్యుడో, ఎందుకు ఇన్విజిబులో 4 కారణాలు ఉన్నాయి, ప్రధానమైన కారణాలు. దేవుడు ఎందుకు మనకి కనిపించడు? దేవుడు ఉన్నాడా, ఉంటే కనిపించాలి కదా. చాలా ప్రశ్నలు వస్తాయి. ఎందుకు కనిపిస్తలేదు, ఎందుకు కనిపించడంటే 4 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఏంటంటే ఆయన పరమాత్మ అయి ఉన్నాడు. పరమాత్మ మనకు కనపడదు, మామూలు ఆత్మలే కనపడవు. మనిషి ఆత్మ కనపడుతుందా? దేవదూతలు కనపడరు, గాలి కనపడదు, ఆత్మలు కనపడవు. మామూలు ఆత్మలే కనపడనప్పుడు పరమాత్ముడు ఎలా కనపడతాడు? ఆయన ఆత్మస్వరూపి కదా. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనము, ఆయన ఆత్మస్వరూపి గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మయందును సత్యమందును ఆరాధించాలి. ఆత్మస్వరూపి అనేవాడు, పరమాత్ముడు అనేవాడు కనపడడు, మామూలు ఆత్మలే కనపడతలేదు. పరమాత్ముడు ఎలా కనపడతాడు? మొట్టమొదటిది. రెండవది, ఆయన శక్తి స్వరూపుడు, మహాశక్తిమంతుడు. శక్తి కనపడదు. ఉదాహరణకి
భూమికి ఒక శక్తి ఉంది, కనపడుతుందా? భూమి కనపడుతుంది, భూగోళము కనపడుతుంది. భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి కనపడుతుందా? గ్రహాల్లో ఉపగ్రహాల్లో శక్తులు ఉన్నాయి, నక్షత్రాల్లో, నక్షత్ర మండలాల్లో, మిల్కీ వేస్లలో, గ్యాలక్సీలలో వాటిలో శక్తి ఉంది, మ్యాటర్లో శక్తి ఉంది. ఆ శక్తి కనిపించదు. పక్షుల్లో ఎగిరే శక్తి ఉంటుంది, గుర్రాల్లో పరిగెత్తే శక్తి ఉంటుంది. పరిగెత్తుతున్న గుర్రం కనపడుతుంది కానీ దాంట్లో ఉన్న శక్తి కనపడదు. మనకి ఎనర్జీ, పవర్ కనపడదు. ప్రతి దాంట్లో ఒక శక్తి ఉంది. చెట్లలో కూడా పీల్చుకునే శక్తి ఉంటుంది, ఆ పీల్చుకునే శక్తి కనపడదు. మనకి ఎలక్ట్రానిక్ గూడ్స్ కనపడతాయి, ఫ్యాన్లు కనపడతాయి, లైట్లు, ట్యూబ్ లైట్లు కనపడతాయి, పెద్ద పెద్ద స్తంభాలు, పోల్స్ కనపడతాయి, వైర్లు కనపడతాయి, ఫ్రిడ్జ్ కనపడుతుంది, ఇన్వర్టర్ కనపడుతుంది, జనరేటర్ కనపడుతుంది. కానీ దాంట్లో ఉత్పన్నమైన విద్యుత్ శక్తి కనపడదు. యంత్రాలు కనపడతాయి కానీ యంత్ర శక్తి కనపడదు. అలా పక్షుల్లో కానీ, జంతువుల్లో కానీ, మనుషుల్లో ఉన్న శక్తులు కానీ, ప్రతి దాంట్లో, మ్యాటర్లో, దేంట్లో, ప్రతి దాంట్లో శక్తులు ఉన్నాయి. ఇంకా నెగటివ్ శక్తులు కూడా ఉన్నాయి. నెగటివ్ ఎనర్జీస్ ఏంటంటే క్షుద్రశక్తి, మంత్రశక్తి, తంత్రశక్తి, బాణమతి, చేతబడి, చిల్లంగి, ఈ శక్తులు కనపడవు. నెగటివ్ ఎనర్జీస్ కూడా కనపడవు. ఇలాంటిది చిన్న చిన్న శక్తులే కనపడకపోతే ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనము మహాశక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు ఎలా కనపడతాడు? ఆల్ పవర్ఫుల్ ఎలా కనపడతాడు? ఆల్మైటీ గాడ్ ఎలా కనపడతాడు? మామూలు శక్తులే కనపడతాయి, చిన్న చిన్న శక్తులే కనపడతలేదు. సర్వశక్తిమంతుడు కనపడ్డు. ఇక మూడవది ఏంటంటే సర్వమునకు మూల కారణమై ఉన్నాడు కాబట్టి కనపడడు. మూల కారణం మనకు కనపడదు. మూల కారణం అంటే ఏమంటారంటే కాజ్ అంటారు. కాజ్ అండ్ ఇఫెక్ట్ అంటారు. ఇఫెక్ట్ కనపడుతుంది, కాజ్ కనపడదు. ఇప్పుడు విశ్వం మొత్తం కనపడుతుంది, ప్రపంచం కనపడుతుంది, ప్రకృతి కనపడుతుంది, మనుషులు, జంతువులు, పక్షులు ప్రతి ఒక్కటి కనపడుతున్నాయి. కానీ దీని వెనకనున్నటువంటి సృష్టికర్త కనపడ్డు. కాజ్, మూల కారణం కనపడదు. ఉదాహరణకి అల్లంత దూరంలో పొగలేస్తుంది, అక్కడ పొగ ఉందంటే దానికి అర్థం ఏంటి? అక్కడ నిప్పు ఉంది, నిప్పు లేనిదే పొగ రాదు. అక్కడ పతంగి ఎగురుతూ ఉంది, దారం కనపడదు కానీ పతంగి కనపడుతుంది. దానికి మూల కారణం ఏంది? దారం. ప్రతి ఒక్కటి మూల కారణం అనేది కనపడదు. అలాంటిది సర్వమునకు మూల కారణం, కాజ్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఎలా కనపడతాడు? మూడోది. ఇక నాలుగోది, మిట్ట మధ్యాహ్నము మనము సూర్యుని చూడగలమా? 90 డిగ్రీలలో మిట్ట మధ్యాహ్నము సూర్యుడినే మిట్ట మధ్యాహ్నం మనం చూడలేము. కానీ దేవాది దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన మహాసూర్యుడు. చెప్పండి, మీ నోటితో చెప్పండి. ఈ సూర్యుడు వేరు, ఈ సూర్యుడిని సృష్టించిన వాడు మహాసూర్యుడు, కోటి సూర్య ప్రకాశ తేజోమయుడు. కంటికి కానీ ఒక సూర్యుడినే మనం చూడలేము, కోటి సూర్యుళ్ళు కలిస్తే అంత తేజం, సమీపింపరాని తేజస్సులో కోటి సూర్య ప్రకాశ తేజోమయుడుగా ఆయన ఉన్నాడని తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 16వ వచనంలో రాయబడ్డది. కాబట్టి ఆ సూర్యుడు కనపడు, మహాసూర్యుడు కనిపించడు. ఈ సూర్యుడినే మనం చూడలేము, ఈ సూర్యుడు లేకపోతే ఏది కనపడదు. ఈ సూర్యుడిని కలగజేసిన వాడు మహాసూర్యుడు, నీతి సూర్యుడు అని రాయబడ్డది. మీకా గ్రంథము, మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము అంటే మత్తయి సువార్తకు ముందు ఉంటుంది అన్నమాట. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం చదవండి పెద్ద. నా ఎడల భయభక్తులు చూపు, మీపై నా రక్షణ సూర్యుని వలె ఉదయించి. నా రక్షణ సూర్యుని వలె, ఇక్కడ ఏమనుందంటే నా ఎడల భయభక్తులు చూపి మీపై నీతి సూర్యుడు ఉదయించును. క్రిస్మస్ అంటే ఏంది? నీతి సూర్యుడు మనపై ఉదయించడము. మహాసూర్యుడు, నీతి సూర్యుడు, కోటి సూర్య ప్రకాశ తేజోమయుడు. మామూలు సూర్యుడే చూడలేము, ఈ నీతి సూర్యుని ఎలా చూడగలము? సన్ ఆఫ్ జస్టిస్ని ఎలా చూడగలము? ఆయన నీతి సూర్యుడై ఉన్నాడు, మహాసూర్యుడే ఉన్నాడు. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. రాజులకే మహారాజువు, కృపజూపే దేవుడవు, కాపాడే
కాపరివి నడిపించే నజరేయుడా నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా. కాబట్టి నీతి సూర్యుడిని చూడలేము, మహాసూర్యుడిని చూడలేము. ఆయన సూర్యుడై ఉన్నాడు, కోడి సూర్యప్రకాశ్ తేజోమయుడు, సర్వం మూల కారణమై ఉన్నాడు, సర్వశక్తిమంతుడై ఉన్నాడు, మరియు ఆయన సర్వానికి మూలమై ఉన్నాడు. కాబట్టి ఆయన మనం చూడలేము. పరమాత్మ అయి ఉన్నాడు కాబట్టి మనం ఆయన చూడలేము. ఆయన అదృశ్యుడై ఉన్నాడు. అయితే క్రిస్మస్ ఏంటంటే అదృశ్యుడైన వాడు దృశ్యమైనాడు. అదే క్రిస్మస్. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్. కంటికి కనిపించని దేవుడు కంటికి కనిపించేలా వచ్చాడు. ఫిలిప్ అడుగుతాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, ప్రభువా మాకు తండ్రిని చూపుము, షోస్ ద ఫాదర్, తండ్రి మీ చూపుము. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు, ఫిలిప్పు తండ్రిని చూపమని నన్ను ఎలా అడుగుతున్నావు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. ప్రైజ్ ద లార్డ్. నన్ను చూస్తున్నావు కదా, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. ఎందుకు? వై? కొలొస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? కొలొస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు అదృశ్యుడైన దేవుని యొక్క ప్రత్యక్ష రూపము. జీసస్ ఈజ్ ది ఇమేజ్ ఆఫ్ ది ఇన్విజిబుల్ ఫాదర్. ఎస్, అదృశ్యుడైన దేవుని యొక్క ప్రత్యక్ష రూపము యేసుక్రీస్తు. అదే అదృశ్యుడైన దేవుడు తన కుమారుని ద్వారా దృశ్యమై కంటికి కనిపించేలా వచ్చాడు. అదే క్రిస్మస్. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్. ఇది మొట్టమొదటిదండి. ఇది మొట్టమొదటిది. ఇక రెండవది, దేవుడు అనంతుడై ఉన్నాడు. దేవుడు ఇన్ఫినిట్, అన్లిమిటెడ్. అన్లిమిటెడ్, ఇన్ఫినిట్, అనంతుడై ఉన్నాడు. అవధులు లేనివాడై ఉన్నాడు, అనంతుడై ఉన్నాడు, ఇన్ఫినిట్ అయి ఉన్నాడు. అయితే దేవుడు అనంతుడైతే అనంతుని మనం చూడలేం, అనంతుని మనం క్యాచ్ చేయలేం, అనంతుని మనం రీచ్ కాలేం, అనంతునికి సమీపంగా మనం వెళ్ళలేం. తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 16వ వచనంలో, సమీపింపరాని తేజస్సులో తాను మాత్రమే వసించుచు అమరుడై ఉన్నాడు. సమీపింపరాని అంటే అనంతాన్ని సమీపించగలమా? ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు అనేవాడు ఉంటే ఆయన అనంతుడై ఉండాలి. దేవుడు ఉంటే, ఇఫ్ ఎట్ ఆల్ గాడ్ ఎగ్జిస్ట్, యూ షుడ్ బి ఇన్ఫినిట్. ఆయన అనంతుడై ఉండాలి. అనంతం అనేది ఒకటే ఉండాలి. చాలా అనంతాలు ఉండవు. చాలామంది దేవుళ్ళు ఉండరు, ఒకే దేవుడు ఉంటాడు. ఏకీశ్వర ఆరాధన, ఒకే దేవుడు, నేను తప్ప మరొక దేవుడు లేడు. ఎందుకంటే ఆయన అనంతము అనేది ఒకటే ఉంటుంది. ఈ విశ్వమే అనంతంగా కనపడుతుంది మనకి. మీకో సంగతి చెప్పనా, ఈ విశ్వము ఇప్పటి వరకు 10% మాత్రమే కనుక్కోబడింది. హబుల్ టెలిస్కోప్ ద్వారా, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా 10% తెలుసుకోబడ్డది. గూగుల్ సెర్చ్లో 10% కనపడుతుంది. గ్యాలక్సీసు, మిల్కీ వేసు, ఇవన్నీ 10%. ఇంకా 90% డార్క్ ఎనర్జీలో ఉంది, అనంతంగా కనపడుతుంది. ఈ విశ్వమే అనంతంగా కనపడితే ఒకప్పుడు కొంతకాలమైన తర్వాత ఈ పంచభూతాలు కూడా లైవ్ అయిపోతాయి, విశ్వం మొత్తం కనుమరుగైపోద్ది. ఇది అనంతం కాదు, వీటికి అంతం ఉంది. కానీ దేవుడు అనేవాడు అనంతుడై ఉన్నాడు. ఆయన ఒకే ఒక్కడై ఉన్నాడు. అయితే ఆ అనంతాన్ని మనం చేరలేం, అనంతాన్ని మనం చేరలేం. వాట్ ఈస్ ద గ్యాప్ బిట్వీన్ ఫైనైట్ అండ్ ఇన్ఫినిట్, లిమిటెడ్ అండ్ అన్లిమిటెడ్? అంటే ఫైనైట్కి, పరిమితులైన మనకి, అపరిమితులైన అనంతమైన దానికి గ్యాప్ ఎంత? ఇన్ఫినిట్. ద డిస్టెన్స్ బిట్వీన్, ద గల్ఫ్ బిట్వీన్ ఫైనైట్ అండ్ ఇన్ఫినిట్ ఈజ్ ఇన్ఫినిట్ ఓన్లీ. అనంతమే. అది ఎంత పోయినా కానీ అనంతం మనం రీచ్ అవ్వలేం, మనం క్యాచ్ చేయలేం. మనము ఒక ప్రదేశానికి లిమిటెడ్, మన ఒక ఏజ్కి లిమిటెడ్, ఒక టయానికి లిమిటెడ్. మన టైము బర్త్డే, డెత్ డే, అంతే లిమిటెడ్. మన స్పేస్కి లిమిటెడ్, ఒక ప్లేస్కి లిమిటెడ్. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఏ స్పేస్లో ఉన్నారు? అంతోని వారి చర్చిలో మీరు కూర్చున్న బెంచ్ మీద, అంతే లిమిటెడ్. దేవుడు అన్లిమిటెడ్ కదా, అంతటా ఉంటాడు. మనం అంతటా ఉన్నామా? మీ జెరాక్స్ కాపీ వేరే దగ్గర ఉందా? లేదు కదా. మనం ప్లేస్కి లిమిటెడు, సమయానికి లిమిటెడు, అంత లిమిటెడే. మనం పరిమితులము. కానీ దేవుడు మాత్రం అన్లిమిటెడ్, అపరిమితుడు, ఇన్ఫినిట్ అన్నమాట.
ఆ ఇన్ఫినిట్ని మనము రీచ్ కాలేము, సమీపించలేము. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరుడై ఉన్నాడు కదా, మనం సమీపించలేము. కాబట్టి ఆయననే మనల్ని సమీపించవచ్చాడు. అదే క్రిస్మస్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అనంతుడైన దేవుడు మనల్ని సమీపించవచ్చాడు. అదే క్రిస్మస్గా మనం జరుపుకుంటున్నాం. కాబట్టి దేవుడు అదృశ్యుడు, అనంతుడు. అదృశ్యుడైన వాడు దృశ్యమైనాడు, అపరిమితమైన వాడు లేకపోతే అనంతుడైన వాడు పరిమితుడైనాడు మన కోసము. అదే క్రిస్మస్గా మనం చేసుకుంటున్నాం. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. ఆ అదృశ్యుని, అనంతుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ప్రైజ్ ద లార్డ్. అదృశ్యుడు, అనంతుడు, అద్వితీయ దేవుడు, ప్రభావ మహిమ ఘనతనుంద యోగ్యుడగు యేసయ్యకు ఆరాధన, ఆరాధన, ఆత్మీయమైన ఆరాధన. ఆ అనంతుని, అదృశ్యుని మనం ఎల్లవేళలా ఆరాధించాలి. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. ఇక మూడవది, ఉన్నవాడు అనువాడు మనతో ఇమ్మానుయేలుగా ఉండడానికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. మండుచున్న పొదలోంచి మోషేతోని మాట్లాడుతూ నేను ఉన్నవాడను అని చెప్పాడు. ఉన్నవాడవు సరే ప్రభువా, ఎక్కడున్నావు ప్రభు అంటే తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 16వ వచనంలో సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు. మన దేవుడు ఉన్నవాడు అనువాడు ఎక్కడున్నాడంటే సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు. ఆ ఉన్నవాడు అనువాడు సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు మనల్ని సమీపించి ఇమ్మానుయేలుగా మన దగ్గరికి వచ్చాడు. మనతో ఉన్నవాడు, ఉన్నవాడు అనువాడు మనతో ఉండడానికి వచ్చిన వాడే ఇమ్మానుయేలు, ఆయననే క్రీస్తు. అదే క్రిస్మస్. ప్రైజ్ ద లార్డ్. సో ఉన్నవాడు అనువాడు మనతో ఉండడానికి ఇమ్మానుయేలుగా మన కష్టాల్లో, కన్నీల్లో, వ్యాధుల్లో, బాధల్లో, శోధనలో, ఒంటరితనంలో, మనోవేదనలో, దుఃఖంలో, నిరాశల్లో, నిస్పృహల్లో, వీటన్నిటిలో మనల్ని చెయ్యి విడవక అనాథలుగా విడిచిపెట్టక మనకు తోడై ఉన్నవాడు, ఉన్నవాడు 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 మనతో జీవితాంతము, లోకాంతము వరకు ఉన్నవాడు ఇమ్మానుయేలుగా మనతో ఉన్నాడు. శ్రమయందు నీవు నలిగే సమయములో ప్రభు నీకు తోడుండునని యోచించలేవా, గమనించలేవా, ఇమ్మానుయేలుండునని. ఇమ్మానుయేలు మనతో, ఇమ్మానుయేలు దేవుడా, మము కన్న దేవుడా, ఇస్సాకు దేవుడా, ఇజ్రాయేలు దేవుడా, మాతో నుండగా వచ్చిన మరియ తనయుడా, లాలి లాలి లాలమ్మ లాలి 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 ఝోలాలి. ఉన్నవాడు అనువాడు ఇమ్మానుయేలుగా మనతో ఉన్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23 వచనములు. ఇదిగో కన్యక గర్భం ధరించి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఇమ్మానుయేలు అనగా దేవుడు, గాడ్ విత్ అస్, దేవుడు మనతో ఉన్నాడు. ఉన్నవాడు అనువాడు మనతో ఉండడానికి వచ్చాడు. అదే క్రిస్మస్ అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక నాలుగోది ఏంటంటే ఆదిలో వాక్యమైన వాడు శరీరధారిగా వచ్చాడు. అదే క్రిస్మస్. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, आदि में शब्द था, शब्द ईश्वर के साथ था और ये शब्द ईश्वर था. ఆదిలో వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఈ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించెను, కృపా సత్య సంపూర్ణుడుగా. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి క్రిస్మస్ అంటే ఏంది? వాక్యము ఉన్నవాడు శరీరధారిగా వచ్చాడు. అదే క్రిస్మస్. ఆ వాక్యం ఆదిలో ఉండి ఏం చేసింది? దేవుడై ఉన్నాడు. సరే, ఆ వాక్యం ద్వారా ఏం కలిగింది? హెబ్రీయులకు రాయబడిన లేఖ 11వ అధ్యాయం 3వ వచనము, ఆ వాక్ శబ్దము ద్వారా, ఆ స్వరము ద్వారా, ఆ వాక్యము ద్వారా ఈ విశ్వము మొత్తం, ప్రపంచాలు మొత్తము కలగజేయబడ్డది. దేవుడు ఈ ప్రకృతిని, ఈ విశ్వాన్ని తన నోటి మాట ద్వారా, వాక్యము ద్వారా సృష్టించారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏమనుందంటే హెబ్రీయులకు రాయబడిన లేఖ
1వ అధ్యాయము 2వ వచనము. కానీ ఈ కడపటి దినములలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆ కుమారుని మూలముననే, అంటే కుమారుని అంటే వాక్యం, ఆ వాక్యము మూలముననే విశ్వము సృష్టించబడెను. ప్రైజ్ ద లార్డ్. ప్రకృతి జననానికి ప్రభువాక్యమే కారణం. వాక్యంతో సృష్టిస్తున్నాడు. వెలుగు కలును గాక, నక్షత్రములు కలును గాక, నక్షత్ర మండలములు కలును గాక, సూర్య చంద్రులు కలుగును గాక, భూమి కలుగును గాక, గ్రహములు కలుగును గాక, ఉపగ్రహములు కలుగును గాక, ఉల్కలు కలుగును గాక, తోక చుక్కలు కలుగును గాక, సూపర్ నోవాస్ కలుగును గాక, నెప్యూలాలు కలుగును గాక, సోలార్ సిస్టమ్ కలుగును గాక, కలుగును గాక, కలుగును గాక, పర్వతములు కలుగును గాక, సముద్రములు కలుగును గాక, చెట్లు కలుగును గాక, అడవులు కలుగును గాక, పక్షులు కలుగును గాక, జంతువులు కలుగును గాక. ఇలా కలుగు చేశాడు. వాక్యము ద్వారా కలగజేశాడు. ఆ వాక్యము ఇప్పుడు శరీరధారిగా మన దగ్గరికి వచ్చాడు, కృపా సత్య సంపూర్ణుడుగా. అదే క్రిస్మస్. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అది 4వది. ఇక 5వది, ఆదిలో ఉన్న జ్ఞానము వ్యక్తిగా మారాడు. యేసుప్రభు అంటే ఎవరనుకుంటున్నారు? సర్వజ్ఞాని. మనకి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక వాక్యం రాయబడింది. మనకొక శిశువు జన్మించెను. ఈరోజు నైట్ అదే వాక్యం వస్తుంది. నైట్ మొదటి పట్నం. మనకొక శిశువు జన్మించెను, మనం ఒక కుమారుని బడసితిమి, ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, ఆలోచనకర్త, బలాఢ్యుడైన దేవుడు, సమాధానకర్తయగు అధిపతి అని రాయబడింది. ఆలోచనకర్త. ఎంత ఆలోచించాడు తెలుసా మన కోసం? ఆయన ఒక జ్ఞానిగా ఈ లోకాన్ని డిజైన్ చేశాడు. డిజైనర్. నేను చెప్పినాక ఇంతమంది ఇంటెలిజెంట్ డిజైనర్, సర్వజ్ఞాని అయిన రూపకల్పకుడు. ఎంత మంచి డిజైన్ చేశాడు. భూమిని ఎంత చక్కగా డిజైన్ చేశాడు. డిజైనింగ్ అంటే భూమి, ఈ భూమి నివాసయోగ్యంగా ఉండాలి, ఈ భూమి మీద పంటలు పండాలి, ఈ భూమి మీద ఫ్రూట్స్ కలగాలి, ఈ భూమి మీద ఆక్సిజన్ ఉండాలి, ఈ భూమి మీద సముద్రములు ఉండాలి, ఈ భూమి 1% ఉంటే 3% వాళ్ళకి వాటర్ ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా 3 వంతులు వాటర్ పెట్టాడు. ఎంత ఆలోచించాడు మన కోసం. వాళ్ళకి ఎక్కువ వాటర్ తాగుతారు, ఎక్కువ ఆక్సిజన్ ప్రతిరోజు తీసుకుంటారు. నెక్స్ట్ ఆక్సిజన్ తర్వాత వాటర్, వాటర్ తర్వాత ఫుడ్, ఇవన్నీ ఆలోచించి పెట్టాడు కదా. ఆలోచనకర్త. గట్టిగా చెప్పగలుగుతా. ఆలోచనకర్త. ఆలోచనకర్త, ఇంటెలిజెంట్ డిజైనర్. భూమిని ఇట్లా డిజైన్ చేశాడా? చందమామ ఎలా ఉండాలి? సూర్యుడి నుంచి ఛార్జింగ్ పెట్టుకోవాలి, ప్రతిబింబించాలి, వెన్నెలలు కులిపించాలి, చల్లని వెన్నెలు ఇవ్వాలని చందమామని ఎంత చక్కగా డిజైన్ చేశాడండి. సూర్యుని ఎంత చక్కగా డిజైన్ చేశాడు. సూర్యుడు అగ్నిగోళంగా ఉండాలి, ఈ లోకానికి మొత్తానికి వెలిగివ్వాలి, అందరికీ వెలిగివ్వాలి సూర్యుడు. అతడు అగ్నిగోళంగా మండుతూనే ఉండాలి. దాన్ని శాసించాడు. దాని యొక్క గ్రహాలు, ఉపగ్రహాలు వాటి వాటి కక్షల్లో డిజైన్ చేసి కక్షల్లో పరిగెత్తిస్తున్నాడు. ఒక ఆర్డర్లో. సృష్టి అనేది ఒక క్రమంలో ఉంది, ఒక ఆర్డర్లో ఉంది. ఎంత ఆలోచించి దీన్ని క్రమంలో పెట్టాడు. ఎంత ఆలోచించి దీన్ని. ఈ భూమికి గ్రావిటీ పెట్టాడు చూడండి. 9.8% గ్రావిటీ పెట్టాడు భూమికి. గురుత్వాకర్షణ శక్తి. ఎంత చక్కగా ఆలోచించాడు. ఆక్సిజన్ పర్సెంటేజ్ 21% ఉండాలి. ఎంత చక్కగా డిజైన్ చేశాడు. యాపిల్ ఎంత మంచిగా డిజైన్ చేశాడండి. యాపిల్ ఇలా ఉండాలి, డిఫరెంట్ కలర్స్లో ఉండాలి. యాపిల్ యొక్క ఫ్లేవర్స్ ఇలా ఉండాలి, దాని టేస్ట్ ఇలా ఉండాలి. యాపిల్ ఇది ఈ పోషకాలు అందించాలి. జామకాయ ఇలా ఉండాలి. జామకాయని డిజైన్ చేశాడు ఆయన. కివీ ఫ్రూట్స్ని డిజైన్ చేశాడు. డ్రాగన్ ఫ్రూట్స్ని డిజైన్ చేశాడు. ఒక ఫ్రూట్ ఉంటేనే వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది నా బిడ్డలకి. రకరకాల ఫ్రూట్స్ ఇచ్చాడు. దానిమ్మకాయలు చూడండి. దానిమ్మకాయలు, దాంట్లో ఉన్నటువంటి గదులు, వాటిల్లో ఉన్నటువంటి ఆ దానిమ్మ గింజలు ఎంత చక్కగా పెట్టాడు. వాటిలో ఉన్నటువంటి పోషకాలు ఎంత చక్కగా పెట్టాడు. ఆలోచించాడు. ఒక వెజిటబులే తింటే బోర్ కొట్టేస్తుంది వీళ్ళకి అని చెప్పేసి ముందుగానే ఆలోచించి దేవుడు ఏం చేశాడు? రకరకాల వెజిటబుల్స్ పెట్టాడు, రకరకాల ఆహార పదార్థాలు పెట్టాడు. కందిపప్పు మాత్రమే తింటే బాగోదు అని చెప్పేసి పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు, రకరకాలు పెట్టేశాడు. అంటే ముందుగానే ఆలోచించాడు, నా బిడ్డలకి రకరకాల ఫుడ్ కావాలి. ఎంత ఆలోచనకర్త అయినా, ఎంత ఇంటెలిజెంట్ డిజైనర్. చక్కగా ఆలోచించి క్రమంలో ఈ సృష్టిని కలగజేశాడు. సూర్యుడు ఉదయించాలి, సూర్యుడు అస్తమించాలి, ఆ తర్వాత ఇంకొక రోజు సూర్యుడు రావాలి. ఎంత ఎవరు చెప్తున్నారు? ఎవరు డిజైన్ చేసి పెట్టారు వీటన్నిటిని? ఆలోచనకర్త, ఇంటెలిజెంట్ డిజైనర్. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, దేనికి పనికిరాదు. కానీ ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కాదు, కృత్రిమ మేధ కాదు. ఆయన ఇంటెలిజెంట్ డిజైన్.
ది వన్ అండ్ ఓన్లీ ఓమ్నిషియంట్ గాడ్, సర్వజ్ఞాని అయిన రూపకల్పకుడు. ఆయన చెప్పాడు, ఈ సృష్టిని కలగజేసేటప్పుడు నా జ్ఞానముతో తండ్రి ఈ సృష్టిని కలగజేశాడు. ఆయన ఒడిలో నేను ఆడుకున్నాను. జగత్తుకు పునాదులు వేస్తున్నప్పుడు, సముద్రమునకు ఎల్లలు నిర్ణయించినప్పుడు, కెరటాలు ఎగిసి పడుతున్న ఆ సమయంలో దేవుడు నన్ను సృష్టించాడు. నేను ఆయన రొమ్మున ఆనుకొని ఆటలాడుకుంటూ ఉన్నాను ఆయన ఒడిలో అని జ్ఞానము మాట్లాడుతోంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో జ్ఞానము మాట్లాడుతుంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనంలో ఆయన ఒక ప్రధాన శిల్పి వలె ఈ మొత్తం సృష్టిని చెక్కాడు. అంతెందుకు, మాతృగర్భంలో ప్రతి ఒక్క శిశువుని చెక్కాడు. నిన్ను నన్ను చెక్కాడు, డిజైన్ చేశాడు. మన కళ్ళు డిజైన్ చేశాడు, మన చెవులు ఆడియో సిస్టమ్ డిజైన్ చేశాడు, వీడియో సిస్టమ్ డిజైన్ చేశాడు, మనకి గొంతు డిజైన్ చేశాడు, మన కిడ్నీలు డిజైన్ చేశాడు, మన గుండెకాయ డిజైన్ చేశాడు, మన సర్క్యులేటరీ సిస్టమ్, ప్రొడక్టివ్ సిస్టమ్, మళ్ళీ స్కెలిటరీ సిస్టమ్, ఇవన్నీ డిజైన్ చేశాడు. అనేక మనలో ఉన్న పార్ట్స్ ఆఫ్ ద బాడీ మొత్తం చక్కగా డిజైన్ చేశాడు. ఒకరికున్న థంబ్ ఇంప్రెషన్ ఇంకొకరికి ఉండదు, ఒకరికున్న కళ్ళు డిజైన్ ఇంకొకరికి ఉండవు, ఒకరికున్న స్మెల్ మరొకరికి ఉండదు. ఎంత చక్కగా ఆలోచించి డిజైన్ చేశాడు. ఆలోచనకర్త, గట్టిగా చెప్పబడుతుంది, ఆలోచనకర్త. ఆలోచనకర్త సర్వజ్ఞాని అయిన దేవుడు తన జ్ఞానము చేత ఈ సర్వాన్ని కలగజేశాడు. ఆ సర్వజ్ఞాని అయిన దేవుడు ఒక వ్యక్తిగా మారాడు. అదే క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక శక్తి వ్యక్తిగా మారాడు. విజ్డమ్ పర్సానిఫైడ్, సర్వజ్ఞాని వ్యక్తిగా మారాడు. ఇప్పుడు శక్తి వ్యక్తిగా మారాడు. శక్తి అంటే పవర్ బికేమ్ పర్సన్, అదే క్రిస్మస్. శక్తి వ్యక్తిగా మారాడు. ఏం శక్తి? ఆల్మైటీ శక్తి, ఇంకా ఇన్విజిబుల్ పవర్, ఆల్మైటీ పవర్, తర్వాత సూపర్ న్యాచురల్ పవర్, ఇంకా ఇంకేం శక్తులు ఉన్నాయి? ఇటర్నల్ పవర్, అద్భుత శక్తి. ఈ శక్తిమంతుడు 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 రక్షకుడు యేసు శక్తిమంతుడు. ఈనాటి సువిశేషంలో ఈ మాట గ్రహించారా? సువిశేషంలో ఏమని రాయబడింది? ఈనాటి సువిశేషంలో జకరియా పరిశుద్ధాత్మ ప్రేరణతో కొన్ని సత్యాలు చెప్తున్నాడు, రక్షకుని గురించినటువంటి ప్రవచనాలు చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, తన సేవకుడకు దావీదు వంశమున మన కొరకు శక్తి సంపన్నుడైన రక్షకుని ఏర్పరచెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఎందుకంటే శక్తి సంపన్నుడైన బలాఢ్యుడైన దేవుణ్ణి, శక్తిమంతుడైన దేవుణ్ణి, సర్వశక్తిమంతుడైన దేవుని, శాశ్వత శక్తి కలిగిన వాణ్ణి, సూపర్ న్యాచురల్ పవర్, అతీతమైన శక్తి గలవాణిని, అనంతమైన శక్తి గలవాడు ఇప్పుడు వ్యక్తిగా మారాడు. అదే క్రిస్మస్. శక్తి వ్యక్తిగా మారడం, పవర్ బికేమ్ పర్సన్. అదే శక్తిమంతుడు. మనకి ఆ శక్తిమంతుని దేవాది దేవుడు పాపక్షమాపణ మూలమున రక్షణ కలుగునని ప్రజలకు తెలియజేయుటకు దేవుడు దయార్థ హృదయుడు, ఆయన రక్షణపు వెలుగును మనపై ప్రకాశింపజేసెను అని నాటి సువిశేషంలో శక్తి సంపన్నుని మనకు అనుగ్రహించెను. శక్తి వ్యక్తిగా మారడమే క్రిస్మస్. ఇక మిస్టరీ బికేమ్ హిస్టరీ, అదే క్రిస్మస్. మిస్టరీ అంటే పరమరహస్యం. పరమరహస్యము హిస్టరీగా మారింది. అంటే చరిత్రలో ఆయన చరిత్ర పురుషుడుగా, శక పురుషుడుగా, యుగ పురుషుడుగా ఇక్కడ అవతరించాడు. ఆయన యొక్క రాకడ కాలాన్ని వేరు చేసింది రెండుగా. ఏమేం కాలం అది? శాతవాహన శకము, శాలివాహన శకము, బుద్ధ శకమా? ఏం శకము? క్రీస్తు శకము, క్రీస్తు అంటే కాలాన్ని డివైడ్ చేసింది. కాలాతీతుడు కాలవాహినిలో పుట్టి కాలాన్ని డివైడ్ చేశాడు. బిఫోర్ క్రైస్ట్, అన్నా డామిని, ఏడి, ఆఫ్టర్ క్రైస్ట్. కాలాన్ని రెండుగా చేశాడు. చరిత్రను కూడా రెండుగా చేసిన శక పురుషుడు, చరిత్ర పురుషుడు, యుగ పురుషుడు యేసుక్రీస్తు. గ్రీకు చరిత్రకారులు మరియు రోమా చరిత్రకారులు, యూదా చరిత్రకారులు, లూకా డాక్టరే కాదు అని చరిత్రకారుడు ఎంత చక్కగా చరిత్ర రాశాడు లూకా సువార్తలో. వీళ్ళు చరిత్రకారులు ఏం చేశాడు? చరిత్రలో అంటే సీజర్ అగస్తు చక్రవర్తి కాలంలో కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న ఈ సమయంలో జనాభా లెక్కల సేకరణ కోసమని ఎంత డీటెయిల్స్ ఇచ్చాడు కదా, డీటెయిల్స్ ఇచ్చాడు. చరిత్రలో ఉన్నాడు. మనం పవిత్ర భూమికి పోతే, హోలీ ల్యాండ్కి పోతే చరిత్ర డీటెయిల్స్ ఉంటాయి, పురావస్తు డీటెయిల్స్ ఉంటాయి. చరిత్రలో యేసుక్రీస్తు ఉన్నాడు. పైపెచ్చు వాళ్ళు ఏమన్నారో తెలుసా? యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 1-3 వచనాల్లో
మేము కళ్ళారా చూసిన దానిని, చేతుల ద్వారా స్పర్శించిన దానిని ప్రకటిస్తున్నామని చెప్పారు. అంటే ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. చరిత్ర ఆధారాలు ఉన్నాయి, పురావస్తు ఆధారాలు ఉన్నాయి, చరిత్ర మళ్ళీ సైన్స్ ఉంది, లాజిక్ ఉంది. ఎంత గొప్ప దేవుడు! చరిత్రను డివైడ్ చేస్తూ వచ్చిన శగపురుషుడు, యుగపురుషుడు యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. ఇంకొకటి, దైవమే మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు. అదే క్రిస్మస్. దేవుడు మానవుడై. వెనకటి ఒక పాట ఉంది, దైవం మానవ రూపంలో అవతరించెని లోకంలో. దైవము మానవ అవతారంలో వచ్చాడు. దైవము మానవ అవతారంలో పూర్వ నిబంధనలో కనపడుకుంటూ వచ్చాడు రకరకాలుగా. ఎలా పూర్వ నిబంధనలు ఎలా కనపడ్డాడు? పగులు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై. మళ్ళీ మండుచున్న పొదలోంచి మోషేతో మాట్లాడింది ఎవరు? పగులు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై నడిపించింది ఎవరు? మరి సీనాయి కొండ మీదకి అగ్ని ప్రత్యక్షతలో దిగి వచ్చింది ఎవరు? మరి ఎరికో కోట గోడల దగ్గర కత్తి దూసి నిలబడిన ఆజాను బాహుడు, సైన్యములకు అధిపతి, దళాధిపతి అయిన అతడు ఎవరు? షడ్రక్, మేషక్, అబేద్నెగోలని అగ్నిగుండంలో పడేసినప్పుడు నెబుకద్నెజరు ముగ్గురిని పడేశాను కదా, ఈ నాలుగవ వ్యక్తి ఎవరు? ఈ నాలుగవ వ్యక్తి నజరేయుడు యేసు. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాలుగవ వ్యక్తి యేసుక్రీస్తు కనపడుతూ వచ్చాడు. పగులు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై. పరలోక తండ్రి కాదు, యేసుక్రీస్తే కనపడ్డాడు. అగ్ని ప్రత్యక్షతలో యేసుక్రీస్తే కనపడ్డాడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడిగా ఆయనే కనపడ్డాడు. యేసుక్రీస్తే. అగ్నిగుండంలో నాలుగో వ్యక్తి ఆయననే, యేసుక్రీస్తే. ఈ వాక్యం చూద్దాము. ఇక్కడ ఏమని రాయబడిందంటే, యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 26వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 26వ వచనం. వాని తలపైనున్న కప్పు మీద నీలమణి సింహాసనము వంటి, నీలమణి సింహాసనం, నెమలి సింహాసనం కాదు, నీలమణి సింహాసనము వంటిదేదో కనిపించెను. ఆ సింహాసనంపై, అత్యున్నత సింహాసనము పైన వాడతాం కదా. అంటే మనకి యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో కూడా, ఉజ్జియా రాజు గతించిన కాలమున దేవాలయం అంచులు ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆయన కూర్చొని ఆసీనుడై ఉన్నాడు. దేవదూతలు ఆరేసి రెక్కలు కలిగి ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిస్తున్నారని చెప్పాడే. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన ఆయన. దర్శన గ్రంథము 4వ అధ్యాయంలో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన ఆయనను 24 మంది పెద్దలు, 4 జీవులు ఆరాధిస్తున్నారే. ఈ అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైంది ఎవరు? ఆ అత్యున్నత సింహాసనం ఆసీనుడైన 26వ వచనము, ఆ సింహాసనముపై నరాకృతి. మీ నోటితో అనండి ఒకసారి. సింహాసనంపై ఆసీనుడైన వాడు ఎవరు? ఏ ఆకారంలో ఉన్నాడు? నరుని ఆకృతిలో, మనిషి ఆకృతిలో. అంటే మనిషిగా కనపడుతూ వస్తున్నది ఎవరు? దేవదూతగా కనపడ్డాడు, దళాధిపతిగా కనపడ్డాడు, మేఘస్తంభంగా కనపడ్డాడు, అగ్నిస్తంభంగా కనపడ్డాడు, అగ్ని ప్రత్యక్షతలో కనపడ్డాడు. మళ్ళీ ఇప్పుడు నరాకృతిలో కనపడుతున్నాడు. ఇక రాబోయే కాలంలో నరుడుగా ఈ లోకంలో జన్మించబోతున్నాడు. అందుకే ముందు అవన్నీ చూపెడుతూ వచ్చాడు. ఇలా 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 చూపెడుతూ చివరికి మానవ రూపంలో, దైవము మానవ రూపంలో. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. ప్రభు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇశ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలమునకు చెందినది. ఇక్కడ ఏమనుందంటే, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన కనపడుతూ వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. ఇది చాలా గొప్ప మర్మం. ఇది పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు. అంటే పాస్ట్ టెన్స్ మొత్తం పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు. మధ్యలో నరావతారిగా, పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ఆయన ఉన్నాడు. మధ్యలో నరావతారిగా వచ్చాడు, మనుష్య రూపంలో వచ్చాడనమాట. దైవం మానవ రూపంలో ఆయన. అంటే ఆయన ఎప్పుడూ ఉన్నాడు. కొంతమంది ఏమంటారంటే, మతోన్మాదులు ఏమంటారంటే, మా దేవుడు పురాతన కాలానికి చెందినవాడు, సనాతన కాలానికి చెందినవాడు. మీ దేవుడు ఎప్పుడు? 2024 సంవత్సరాల క్రితమే వచ్చాడు. లేదు లేదు, ఆయన వచ్చినప్పటి నుంచి ఉన్నవాడు కాదు, ఉండి వచ్చినవాడు. ప్రైజ్ ద లార్డ్.
ఆయన ఉండి వచ్చాడు అంటే ఆదిలో వాక్యమై, ఆదిలో జ్ఞానమై, సమీపింపరాని తేజస్సులో ఉండి వచ్చినవాడు, అబ్రహాము కంటే ముందు ఉన్నవాడు, ఈ సృష్టి కంటే ముందు ఉన్నవాడు, ఆల్రెడీ ఉండి వచ్చినవాడు, ఉండి వచ్చినవాడు. కాబట్టి సనాతన అంటే ఎప్పటి నుంచో ఉన్నది ఎవరో కాదు, యేసుక్రీస్తే. పురాతన కాలం నుండి మళ్ళీ శాశ్వత కాలం వరకు ఆయన ఉంటాడు. మధ్యలో నరాకృతిగా వచ్చాడు. పాస్ట్ టెన్స్లో ఉన్నాడు, ఫ్యూచర్ టెన్స్లో ఉంటాడు, ఇప్పుడు కూడా ఆయన ఉన్నాడు. భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఎల్లవేళలా ఉండువాడు. ఆయన నరాకృతిగా వచ్చాడు, దైవం మానవ రూపంలో. మనము అవతారాల గురించి విన్నాం. అవతారం అంటే ఏందండి? దైవం మానవ రూపంలో అవతరించని ఈ లోకములు అంటారు కదా, అవతారము. అవతారం అంటే ఏంది? వాళ్ళకి దశావతారాలని ఉంటాయి, వాళ్ళు దశావతారాలని చెప్తారు. కానీ మనకి ఒకే ఒక్క అవతారం, యేసుక్రీస్తు అవతారము నరావతారము. నరావతారిగా వచ్చాడు. ఒకే ఒక్క అవతారం, ఒకే ఒక్క శాశ్వతమైన బలి ఆయన నియమించెను. ఒకే ఒక్క అవతారం. ఎప్పటికీ సంభవామి యుగే యుగే కాదు, సంభవామి యుగే యుగే కాదు, మళ్ళీ అవతారం ఎత్తడము, మళ్ళీ శత్రువుల్ని శిక్షించడం అలా కాదు. ఒకే ఒక్కసారి వచ్చాడు, ఒకే ఒక్క శాశ్వతమైన బలిని ఏర్పరిచాడు. ఒకే ఒక్కసారి బలి అర్పించి, బలి అర్పణగా ఆయన బలైపోయి మనకి శాశ్వతమైన రక్షణను తీసుకొచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకే ఒక్క అవతారం అది. అయితే అవతారం కంటే గొప్పది, అవతారం కంటే గొప్పది. అసలు అవతారం అంటే ఏంది? అవతారం. అవ అంటే ఏంది? ఆరోహణ అంటే తెలుసా? ఆరోహణ అంటే ఏంది? మోక్షారోహణము అంటే ఎక్కిపోవుట. ఆరోహణం అంటే పైకి వెళ్ళుట, ఎక్కిపోవుట. ఇప్పుడు మ్యూజిక్లో కూడా ఆరోహణ అవరోహణ ఉంటాయి. ఆరోహణ ఏంది? సారీ గా మా పద నీ సా ఆరో, ఇది ఆరోహణ. అవరోహణ ఏంది? సా నీ ద ప మ గ రీ స అంటే దిగి రావడం. అవ అంటే ఏంది చెప్పండి? అవ ఈజ్ ఈక్వల్ టు దిగి వచ్చుట. చెప్పండి. అవ అంటే దిగి వచ్చుట. అవతారం అంటే తార అంటే ఏంది? తార చుక్క అంటే నక్షత్రము దిగి వచ్చుట. యేసుక్రీస్తు నక్షత్రమేనా కేవలం? వెనకడ వాడేవాడేవారు, ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది, ఈవేళ వచ్చింది. తారనే కాదు, తారల్ని చేసిన వాడు, చుక్కల్ని చేసిన దేవుడు, గ్యాలక్సీల్ని చేసిన దేవుడు. చుక్కాలు చేసినోడ, చంద్రుణ్ణి చేసినోడ, చుక్కాలు చేసినోడ, చంద్రుణ్ణి చేసినోడ, సృష్టంత నీదెనయ్య శ్రీ యేసు దేవదేవ. అల్లో నేరెడల్లో, అల్లో నేరెడల్లో, అల్లనేరెడి అల్లనేరెడి, అల్లో నేరెడల్లో, అల్లో నేరెడల్లో, అల్లో నేరెడల్లో, అల్లనేరెడి అల్లనేరెడి, అల్లో నేరెడల్లో. కుంటోళ్లకు కాళ్ళిచ్చి, గుడ్డోళ్లకు కళ్ళిచ్చి, సచినోల లేపినావ శ్రీ యేసు దేవదేవ. అల్లో నేరెడల్లో, అల్లో నేరెడల్లో, అల్లనేరెడి అల్లనేరెడి, అల్లో నేరెడల్లో. కాబట్టి అవతారం కాదు, తార కంటే గొప్పది. తారల్ని చేసిన వాడు, చుక్కల్ని చంద్రుల్ని చేసిన వాడు. అవతారం కాదు, అవదైవం. అవదైవం, అవతారం కాదు, అవదైవం అంటే దైవమే దిగి వచ్చాడు. అవదైవం, దైవమే దిగి వచ్చాడు. దైవం మానవ రూపంలో వచ్చాడు. అదే క్రిస్మస్గా మనము చేసుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, 8 రకాలు చెప్పాను నేను. ఇలా వచ్చినవాడు ఎవరో కాదు, ఇక యేసుక్రీస్తే. ఆయన నరావతారికి ఈ లోకంలో జన్మించాడు. ఆయన్నే మనం ఆరాధిస్తున్నాం. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. ఈయన వస్తాడని ఏ గొప్ప మహనీయుల గురించి కానీ, జ్ఞానుల గురించి కానీ, పండితుల గురించి కానీ, మహనీయుల గురించి కానీ ఆయన వస్తాడని ముందుగానే చెప్పబడలేదు. కానీ యేసుక్రీస్తు మెస్సయ్యగా వస్తాడని బైబిల్లోనే కాదండి, ఈ అడ్వెంట్ సీజన్లో, ఈ ఆగమన కాలంలో, నిరీక్షణ కాలంలో మనం బైబిల్లో ప్రవక్తలు ప్రవచనాలు చెప్పాడు. దేవుడేమో వాగ్దానం చేశాడు, ప్రవక్తలేమో ప్రవచనాలు చెప్పారు, ఇజ్రాయెల్ ప్రజలేమో నిరీక్షించారు. కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాడు. కేవలం ఇక్కడనే ప్రవచనాలు చెప్పబడ్డాయా బైబిల్లో? బైబిల్కి బయట చూద్దామా కొంచెంసేపు? బైబిల్కి బయట వేరే గ్రంథాలలో ఎవరెవరు
ఏమేం చెప్పారో ఈయన రాకడ గురించి, మొదటి రాకడ గురించి అంటే క్రిస్మస్ గురించి, మెస్సయ్య రాకడ గురించి వేరే మత గ్రంథాల్లో ఏం చెప్పారో చూద్దాం. మొట్టమొదటిగా సోక్రటీస్ ఏమన్నాడు? సోక్రటీస్ అంటే ఎవరు? సోక్రటీస్ అంటే గ్రీకు తత్వశాస్త్రజ్ఞుడు, గ్రీక్ ఫిలాసఫర్. సోక్రటీస్ ఏమన్నాడంటే యూనివర్సల్ వైజ్ పర్సన్ విల్ కమ్ అన్నాడు. అంటే విశ్వజ్ఞాని రాబోతున్నాడు, విశ్వజ్ఞాని రాబోతున్నాడు. ఆయన చెప్పినట్టుగానే యేసుక్రీస్తు ఇంటెలిజెంట్ డిజైనర్, ఆలోచనకర్త, విశ్వజ్ఞాని ఈ లోకంలో అవతరించాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, ప్రైజ్ ద లార్డ్. విశ్వజ్ఞాని రాబోతాడు. ప్లేటో ఏమన్నాడు తెలుసా? ప్లేటో కూడా గ్రీకు తత్వశాస్త్రజ్ఞుడే. తత్వశాస్త్ర ఫిలాసఫర్స్ ఏమన్నాడంటే ఆయన రక్షకుడు పాలస్తీనాలోనే పుడతాడు, లేకపోతే లేదు లోకానికి రక్షణ. రక్షకుడు ఎక్కడ పుట్టాడండి? పాలస్తీనాలో పుట్టాడా, వేరే దగ్గర పుట్టాడా? పాలస్తీనాలో. రక్షకుడు పాలస్తీనాలోనే పుడతాడు, లేకపోతే లేదు లోకానికి రక్షణ అని ప్లేటో చెప్పాడు. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. ఆయన నిజంగా చెప్పినట్టుగానే రక్షకుడు పాలస్తీనాలోనే పుట్టాడు. పాలస్తీనా, సౌత్ పాలస్తీనాలో యూదా సీమలో బెత్లెహేములో రక్షకుడు పుట్టాడు. అది నెరవేరింది. బుద్ధుడు ఏమని చెప్పాడు తెలుసా? గౌతమ బుద్ధుడు మెస్సయ్య గురించి ఏమని చెప్పాడు తెలుసా? నేను చనిపోయిన 500 సంవత్సరాలకి భగవద్ మెస్సయ్య ఈ భూమిపై అవతరిస్తాడు, ఆయనను అనుసరించండి అని చెప్పాడు. నన్ను అనుసరించండి అని బుద్ధుడు చెప్పలా. ఏమని చెప్పాడు? నేను చనిపోయిన 500 సంవత్సరాలకి భగవద్ మెస్సయ్య అవతరిస్తాడు భూమి మీదిగా, ఆయనను అనుసరించండి అని చెప్పాడు. ఎగ్జాక్ట్గా బుద్ధుడు చనిపోయిన 500 సంవత్సరాలకి భగవద్ మెస్సయ్య ఈ భూమికి వచ్చాడు. దివిని వీడి దిగి వచ్చిన దైవసుతుడు ఇతడు, ధర్మ పాలనము చేయ ఇలా దిగి వచ్చిన దేవుడు, పేదవాళ్ల గుండెలలో ఉదయించిన నిజ దేవుడు, హృదిని కరిగించే జీవమున్న దేవుడు. దివిని వీడి భగవద్ మెస్సయ్య వచ్చాడు. బుద్ధుడు చెప్పినట్టుగానే జరిగింది. ముందుగానే చెప్పారు వీళ్ళందరూ. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పాడు తెలుసా మీకు? ఐడియా ఉందా? పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తను రాసినటువంటి కాలజ్ఞానంలో ఏమని చెప్పాడంటే కలియుగ అంతంలో వీరభోగ వసంతరాయుడు రాబోతున్నాడని చెప్పాడు. అదే జరిగింది. ప్రైజ్ ద లార్డ్. వీరభోగ వసంతరాయుడు రాబోతున్నాడు. ఆయన వీరుడు. యేసుక్రీస్తు వీరుడు, శూరుడు, ధీరుడు, ధైర్యశాలి, ధీశాలి. ఎందుకో తెలుసా? పాపముతోని పోరాడిన వీరుడు. సైతాను యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే శోధనలతో పోరాడి గెలిచిన వీరుడు, లోకమును జయించితనని చెప్పినటువంటి వీరుడు. సిలువలో వేలాడేటప్పుడు పాపాన్ని జయించాడు. తను చనిపోయిన తర్వాత 3వ రోజు లేస్తూ మృత్యువుని జయించాడు. జయశీలుడు, వీరుడు, శూరుడు, వీటితో కొట్లాడి ఆయన గెలిచాడు. కాబట్టి ఆయన కంటే గొప్ప వీరుడు మరొక లేడు. అలెగ్జాండర్ అనుకునేరు, గ్రీకు వీరుడు అనుకునేరు. అంతకంటే గొప్ప వీరుడు యేసుక్రీస్తు. లోకాన్ని జయించాడు, శత్రువుని, పాపాన్ని జయించాడు, మృత్యువుని జయించాడు. అలెగ్జాండర్ ఏం జయించాడు? కొన్ని దేశాలు జయించాడు అంతే. కానీ ఆయన గ్రీకు వీరుడు కావచ్చు, మన యేసయ్య విశ్వవీరుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విశ్వానికే వీరుడు, ఇంత గొప్పగా జయించాడు. కాబట్టి భోగ అంటే మహిమా స్వరూపుడు. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్ అని చెప్పారు కదా. ఆయన పుట్టినప్పుడు మహోన్నతమైన సర్వేశ్వరునికి మహిమ కలుగునుగాక. ఎస్, వీరభోగ అంటే మహిమా స్వరూపుడు. వసంతం అంటే ఏంది? ఇప్పుడు మనకి ఆకులు, పాత చెట్టు ఆకులన్నీ రాలిపోయి కొత్త చిగురులు వస్తే దాన్ని వసంతకాలము, కొమ్మల్లో కోయిలమ్మ కుహు అని పాడుతూ ఉంటే అది వసంతకాలం అని చెప్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఈ శరీరంలో మరణించి, తన శరీరంలో మరణించి మహిమగల శరీరంతో క్రొత్త చిగుర్లతో ఆయన లేచాడు. ఆయన యొక్క పునరుత్థానము నవ వసంతం. కాబట్టి వీరభోగ వసంత రాయుడు. రాయుడు అంటే చిన్న రాయుడు, పెద్ద రాయుడు కాదు. తీర్పులు తీరుస్తారే చిన్న రాయుడు, పెద్ద రాయుడు, అది కాదు. ఆయన అంతకంటే సర్వలోక న్యాయాధిపతి, జడ్జ్, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి,
సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచి ఉన్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కొదమ సింహముతో కదిలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతిగా రాయుడు అంటేంది న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి. వీరభోగ వసంత రాయుడు రాబోతున్నాడని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడు కదా. ఆ లక్షణాలు ఎవరిలో కాదు, యేసుక్రీస్తులోనే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక వేదాలలో రాయబడింది. వేదాల యొక్క సారాంశం ఏంటంటే, వేదాల యొక్క సారాంశము రక్షకుడు భూమధ్యపురంలో పుడతాడు, అదే భూమధ్యపురంలో యజ్ఞం అవుతాడు అని రాయబడింది. వేదాలు ఏమని చెప్తున్నాయి? వేదాల సమ్మరి, వేదాల సారాంశం ఏంది? రక్షకుడు భూమధ్యపురంలో పుడతాడు. భూగర్భ నాభిష్య, నాభి అంటే బొడ్డు, నడిబొడ్డులో, భూగర్భం యొక్క నడిబొడ్డులో ఆయన పుడతాడు. అదే భూమధ్యపురంలో యజ్ఞం అవుతాడు. మీరు జియాలజిస్ట్ని అడగండి, భూమిని అంటే భూగోళ శాస్త్రజ్ఞులు జియాలజిస్ట్ని అడగండి, భూమికి మధ్యపురం ఏదంటే పాలస్తీనా దేశం అని చెప్తారు. బైబిల్ కూడా చెప్తుంది. బైబిల్లో ఎజికేలు గ్రంథము 38వ అధ్యాయము 12వ వచనం, ఎహెజ్కేలు గ్రంథము చదవండి. ఎహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 12వ వచనం. నీవు ఒకప్పుడు శిథిలముగా ఉండిపోయిన నగరములలో వసించు ప్రజలను నీవు దోచుకుందువు. వారి అన్యజాతుల నుండి తోడుకొని వచ్చి, అన్యజాతులు అంటే నెబుకద్నెజర్ ప్రవాసం నుండి, బానిసత్వం నుండి మళ్ళీ తిరిగి వాళ్ళు తోడుకొని రాబడతారు. వారికి ఇప్పుడు పశుల మందలు సరుకులు కలవు. వారు ప్రపంచ మధ్యమున జీవించుచున్నారు. వారు ప్రపంచ మధ్యమున, మీ నోటితో చెప్పండి. ఇజ్రాయేల్ ప్రజలు ప్రపంచ మధ్యమున నివసించుచున్నారని చెప్పండి. ఇజ్రాయేలు ప్రపంచ మధ్యమున నివసించుచున్నారు. ప్రపంచం మధ్య నడిబొడ్డు ఏంది? భూమధ్యపురం ఏంది? ఇజ్రాయెల్ దేశం. వాక్యం చెప్తా ఉంది. మరి వేదాలు కూడా అదే చెప్పాయి. రక్షకుడు భూమధ్యపురంలో పుడతాడు, అదే భూమధ్యపురంలో యెరూషలేము బయట గొల్గొతా కొండపై యజ్ఞం అవుతాడు సజీవయాగంగా. వేదాలలో రాసింది, వేదాలలో రాసింది. చూడండి, రక్షకుని గురించి ఎన్ని చెప్తున్నారండి. వేమన ఏమని చెప్పాడో తెలుసా? వేమన ఐడియా ఉందా? చిత్రమెంత గొప్పది మహిమను కన్నది చిన్నది కుమారుణ్ణి, తండ్రి లేని తనయుడు ధాత్రి లేను విశ్వదాభిరామ వినురవేమ. చిత్రం ఎంత గొప్పది. చిత్రమే కదా, సర్ప్రైజ్. లాజికల్గా అది మన కన్యక గర్భం ధరించడం ఏంది? లాజికల్, అది సైంటిఫికల్ కాదు, లాజిక్ కాదు. చిత్రం ఎంత గొప్పది, ఇది సర్ప్రైజ్ అనిపిస్తుంది మనకి. మహిమను కన్నది చిన్నది, మహిమా స్వరూపుడైన ఇహపరమేలడి నరదేవుడా, మహిమను వీడిన విమోచకుడా మనం అంటాం. ఆ మహిమను వీడి వచ్చాడు కదా. ఆ మహిమను కన్నది చిన్నది. చిన్నది అంటే కన్యక. ప్రవచనం ఉంది. వేమన కాదు చెప్పడము, ప్రవచనం ఉంది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కన్యక గర్భము ధరించి కుమారుణ్ణి కంటుంది, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడతాడు. కన్యక గర్భము ధరించునను మాట ప్రవచనము, ఆ కన్యక దానికి అంగీకరించుటే సాహసము. వెనకట పెద్దవాళ్ళు పాడేవాళ్ళు ఏమని? కన్యా గర్భమందు పుట్టి చిన్ని బాలుడయ్యున్నట్టి కన్యపుత్ర నిన్నే నమ్మితి. ఓ బాలస్వామి కన్నులెత్తి మమ్ము చూడుము. కాబట్టి కన్య గర్భము ధరించి కుమారుని కంటుందని యెషయా ప్రవక్తనే కాదు చెప్పింది, వేమన కూడా చెప్పారు. వీళ్ళందరూ ఎవరండి? బైబిల్కి బయట ఉన్న వీళ్ళెవరు? వేరే మతానికి సంబంధించిన వాళ్ళు. ఇంకొకరు ఉన్నారు, జొరాస్ట్రియన్, పార్సీ మత వ్యవస్థాపకుడు. జొరాస్ట్రియన్ ఏమని చెప్పాడు? తన పార్సీ మత గ్రంథంలో ఏమని రాశాడు తెలుసా? రక్షకుడు పుట్టినప్పుడు ఆకాశంలో వింతైన తారక ఉదయిస్తుంది, అనుసరించండి అని చెప్పాడు. గుర్తుపట్టండి అని చెప్పాడు. ఏమని చెప్పాడు జొరాస్టర్? రక్షకుడు పుట్టినప్పుడు ఆకాశంలో వింతైన నక్షత్రము కనపడుతుంది, గుర్తుపట్టండి. 3 రాజులు గుర్తుపట్టారు.
ముగ్గురు రాజులు ముగ్గురు జ్ఞానులు అంటారు కదా, వాళ్ళు గుర్తుపట్టి అనుసరించి వచ్చి ఆరాధించి కానుకలన్నీ అర్పించారు. ఎస్, వాళ్ళు గుర్తుపట్టారు. గుర్తుపట్టమని చెప్పాడు ఆయన. రక్షకుడు పుట్టినప్పుడు వింతైన తారక వెలసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన, జ్ఞానులకు తప్పలేదు ఆ తారానుసరణ, దైవమే పంపెనని గ్రహించు హృదయాన మనమంతా, జగమంతా తారవలే క్రీస్తుని చాటుదాం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్. జొరాస్టరు, వేమన, సోక్రటీసు, ప్లేటో, మళ్ళీ వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళతోని ఎవరు చెప్పించుంటారు ఈ సత్యాన్ని? రక్షకుని రాకడ గురించి, ఆయన పుడతాడని వాళ్ళు చెప్పారే, వేరే మతస్థులు, అన్య విశ్వాసులు చెప్పారే. వీళ్ళని ప్రేరేపించిన వాడు పరిశుద్ధాత్ముడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ఇక్కడ వాక్యం చూడండి. ఈనాటి సువిశేషంలో పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడ్డాడు ఎవరు? జకరియా. బప్తిస్మ యోహాను తండ్రి జకరియా, ఆ బాలుని తండ్రి జకరియా పవిత్రాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. పరిశుద్ధాత్మచే ప్రేరేపింపబడి ఏమని చెప్పాడు? మన సేవకుడు దావీదు వంశమున మన కొరకు శక్తి సంపన్నుడైన రక్షకుని ఏర్పరిచాడు అని యేసుక్రీస్తు గురించి పరిశుద్ధాత్మ ద్వారా చెప్పాడు. దెయ్యం బట్టి చెప్పలేదు, పిచ్చోడే చెప్పలేదు, లేకపోతే తాగి ఫుల్లుకు తాగేసి లేకపోతే గుట్కాలు జర్దాలు ఇవి తిని చెప్పలేదు. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ మాట చెప్పాడు. వేరే వాళ్ళను కూడా, వేరే మత గ్రంథస్తుల్ని కూడా, వాళ్ళను కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపించాడు. సత్యం గురించి, రక్షకుని గురించి, ఆయన రాకడ గురించి గొప్పగా చెప్పాడు. కాబట్టి క్రిస్మస్ అనేది కేవలం క్రైస్తవులకేనానండి పండగ? కేవలం క్రైస్తవులకేనా? యూదులకా, ఇజ్రాయెల్కి మాత్రమేనా, క్రైస్తవులకు మాత్రమేనా? ఇది ప్రపంచానికే పర్వదినం. ప్రైజ్ ది లార్డ్. జాయ్ టు ద వరల్డ్. జాయ్ టు మెట్టుగూడనా? జాయ్ టు ద అంతోని వారి భక్తులా? కాబట్టి జాయ్ టు ద వరల్డ్, ద లార్డ్ హ్యాస్ కమ్. ఇది సర్వ మానవాళికి శుభ సందేశం. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ రక్షకుడు, అందరికీ ప్రభువు. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ఆరాధన. ఇది సర్వ మానవాళికే పండుగ. ఇది వాళ్ళకి వీళ్ళకి, కేవలం బుద్ధిస్టులకి, జైనులకి, జొరాస్ట్రన్స్కి, పార్సీలకి, సిక్కులకి, హిందూస్కి, ముస్లిమ్స్కి కాదు, అందరి పండుగ. క్రిస్మస్ అంటే అందరి పండుగ. ఇదన్నమాట. నిజమైన దేవుడు ఎవరో తెలిసిందా? వేరే వాళ్ళ ద్వారా కూడా చెప్పించాడు దేవుడు. నిజమైన దేవుని మనము మనిషావతార రూపంలో వచ్చిన యేసుక్రీస్తుని మనం ఆరాధిస్తున్నాం. ఇక చివరిగా నేను ఎంత చెప్పినా కానీ 1:30కే అయిపోస్తాను. నా టైం అంతే, దాటి వెళ్ళనుగా. మీరు కావాలంటే తర్వాత చూసుకోండి అయిపోయినాక. ఇంకా 45 నిమిషాలు ఉంది. కానీ చివరిగా 2 మాటలు చెప్తాను. ఆ 2 మాటలు ఎందుకంటే మీరు అడగండి, పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ? మీరు అడగండి. యేసు ప్రభువా? అడగండి. మీరు ఎందుకు పుట్టారు ప్రభువా? అడగండి. యేసు ప్రభువా మీరు ఎందుకు పుట్టారు? జవాబు యేసు ప్రభు దగ్గర నుంచి వస్తుంది. పిలాతుని దగ్గర ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు, చదవండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. 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 అందుకు పిలాతు అట్లైన నీవు రాజువా అని అడిగాను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించితిని. యేసు ప్రభా మీరు ఎందుకు జన్మించారు ప్రభా? ఎందుకు పుట్టారు ప్రభా అంటే సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు. చెప్పండి. యేసుక్రీస్తు జన్మించింది సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు. ఆ సత్యం అనగానేమంటే యేసుక్రీస్తే సత్యం. నిజదేవుడు, సత్యదేవుడు, సజీవుడకు దేవుని గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఆయన జన్మించాడు. పరలోక తండ్రే సత్యదేవుడు, పరలోక తండ్రే నిజదేవుడు, పరలోక తండ్రే నిజమైన దేవుడు, పరలోక తండ్రే సజీవుడకు దేవుడు. ఆ దేవుని గురించి
సాక్ష్యం ఇచ్చుటకు, ఆ దేవుడు ఎంత గొప్పవాడో, ఆ దేవుని యొక్క మనసు ఎంత గొప్పదో, ఆయన ఎంత ప్రేమామయుడో, ఆయన ఎంత క్షమాగుణము కలిగిన వాడో, ఆయన ఈ సృష్టిని మొత్తాన్ని అద్భుత సృష్టిని చేసి మనకు ఎంత గొప్పగా ఇచ్చాడో, తన కుమారుని కూడా బలిదానంగా ఎంత గొప్పగా ఇచ్చాడో, మనము పరలోకం వెళ్ళాలని ఎంత గొప్పగా ప్రణాళికలు రచించాడో, మనము పరలోకం వెళ్ళి నిత్య జీవం పొందుకోవాలని ఎంతగా తపన పడుతున్నాడో, ఆ తండ్రి మనసు కుమారుడు వచ్చి చెప్పిన దాకా ఎవరికి తెలియలేదు. ప్రైజ్ ద లార్డ్. తండ్రి మనసు ఎవరికి తెలుసు? మనం ఎదుటి మనిషి మనసులో ఏముందో తెలియదు. నా భార్య నాకు ఇంకా అర్థం కాలేదు, నా భర్త ఇంకా నాకు అర్థం కాలేదు, నా ఫ్రెండ్ నాకు ఏం ఆలోచిస్తున్నావురా, నాకు అర్థం కావట్లేవరా నువ్వు అని అంటూ ఉంటారు. అంటే సాటి వ్యక్తి మనసులో ఏముంది మనం అర్థం కాదు. వెనకట ఒక కవి ఒక పాట రాశాడు, గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ప్రశ్నేసి వదిలిపెట్టారు. పిట్ట మనసులో ఏముంది కూడా మనకు తెలియదు, సాటి మనిషి మనసులో ఏముందో మనకు తెలియదు. అలాంటిది దేవాది దేవుని మనసులో ఏముందో మనకేం తెలుసు? అది తెలియజేయడానికే, ఆ సత్యం మనకు సాక్ష్యం ఇచ్చడానికే ఆయన మనసు ఎంత ప్రేమమయుడో, ఎంత కృపామయుడో తెలియజేయడానికి, ఆ మనసును తెలియజేయడానికే అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు, తండ్రి వక్షమున ఉన్న, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు తండ్రి గురించి తెలియజేయడానికి, ఆయన మనసు గురించి తెలియజేయడానికి ఈ లోకంలో అవతరించాడు. అదే క్రిస్మస్. ప్రైజ్ ద లార్డ్. అది మొదటి పర్పస్ అన్నమాట. ఒక వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం మొత్తం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవరును ఎప్పుడును దేవుని చూడలేదు, ఎవరును ఎన్నడను దేవుని చూడలేదు, తండ్రి వక్షస్థలమున ఉన్న జనితైక కుమారుడే దేవుడై ఆయనను తెలియపరచును. ఆయనను తెలియపరిచింది ఎవరు? సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చింది ఎవరు? సత్యదేవుని గురించి, సజీవుడ దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చింది ఎవరు? ఆయన వక్షస్థలములో ఉన్న అద్వితీయ కుమారుడు. అందుకే ఈ లోకంలో సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకు ఆయన జన్మించాడు. ఇదే క్రిస్మస్. ఇక రెండవ పర్పస్, చివరిగా ఈ మాట చెప్తున్నాను. రెండవ ఉద్దేశం ఏంటంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనములు, నేను గొర్రెల కోసము ప్రాణము పెట్టుటకు వచ్చి ఉన్నాము. సొంతగా నా ప్రాణాన్ని పెట్టడానికి వచ్చి ఉన్నాను. ఎవరు నన్ను నిర్బంధించట్లేదు, ఎవరు నన్ను ఫోర్స్ చేయట్లేదు. నేను స్వంతగా నా గొర్రెల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాను. ఇది రెండవ పర్సన్. ప్రభువా నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు పుట్టావంటే సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకు, తండ్రిని గురించి తెలియజేయుటకు ఒకటి. రెండోది మన కోసము బలైపోవడానికి వచ్చాడు. ఆయన రాకపోతే మనకు రక్షణ అనేది ఉండేది కాదు. ఈనాటి సువిశేషంలో విన్నాం కదా, ఏమంటున్నాడు జకరియా ఏమంటున్నాడు? పాప క్షమాపణ మూలమున రక్షణ కలుగునని ప్రజలకు తెలియజేయుటకు ఆయన ముందుగా వెళ్ళుదువు. పాప క్షమాపణ మూలన రక్షణ కలదు. యేసుక్రీస్తు తన రక్తం ద్వారా పాప క్షమాపణ తెచ్చాడు. దేవుడు దయార్థ హృదయుడు, ఆయన రక్షణపు వెలుగును మనపై ప్రకాశింపచేసెను. నైట్లో మీరు ఒక వాక్యం వినబోతున్నారు. అప్పుడు దట్టమైన చీకట్లు కమ్ముకున్న చోట, నిరాశ నిస్పృహల్లో మరియు పాపమనే చీకట్లో ఉన్న వారిపై వెలుగు ప్రకాశించెను. అదే కదా ఈ రీత్, క్రిస్మస్ రీత్ ఉంది కదా, వెలుగులో ప్రయాణిస్తున్నాం. వెలుగు చక్రం ఇది. కాబట్టి వెలుగులో, క్రిస్మస్ అంటే వెలుగులోనికి మన ప్రయాణము. ఆ వెలుగును కలగజేసిన వాడు, రక్షణపు వెలుగును మనకు ఇచ్చినవాడు. మరి బిలాము ప్రవక్త చెప్పినట్టుగా రక్షణ చుక్క యూదా గోత్రములో ఉదయించును, యాకోబు వంశంలో రక్షణ చుక్క ఉదయించును. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తే. ఒకటి, తండ్రిని తెలియజేయడానికి, సత్యము సాక్ష్యం ఇవ్వడానికి వచ్చి పుట్టాడు. రెండవది, మన కోసము సిలువలో బలైపోవడానికి ఒక దీన నరరూపము ధరించి, ఆకాశ మహాకాశములు వీడి, మహిమను వీడి, తండ్రితో సమానత్వాన్ని వీడి, పేరు ప్రతిష్టలు ఖ్యాతిని మొత్తం వీడి ఒక పేద నరుడుగా జన్మించాడు. చల్లటి చలిలో, పేద కుటుంబంలో. అంటే యోసేపు మరియా పేద కుటుంబం. ఆ పేద కుటుంబంలో ఈ సృష్టిని కలగజేసిన దేవునికే సృష్టిలో స్థలం లేదంట. ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుటకైనను చోటు లేదు. ఆయన పుట్టినప్పుడు సత్రంలో కూడా స్థలము లేదు. సృష్టిని కలిగించిన సృష్టి నిర్మాతకే ఈ సృష్టిలో స్థలము లేదు. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, ఇక్కడ స్థలం లేదు కదా, నీ గుండె గుడిలో నాకు స్థలాన్ని ఇస్తావా? ఏ గుడిలో పుడితేను కాదు జయంతి, క్రీస్తు నీ గుండెలో పుడితేనే
నిజమైన క్రీస్తు జయంతి. మన హృదయంలోకి ఆహ్వానించాలి. శుభ్రం చేసుకొని పాపాలు ఒప్పుకొని యేసు రక్తంలో కడగబడి ఈ హృదయంలోకి ఇప్పుడు ఆహ్వానిస్తే పరలోకంలో తన హృదయంలోకి మనల్ని ఆహ్వానిస్తాడు. తన హృదయంలో మనల్ని చేర్చుకుంటాడు. తన పంచగాయాల్లో తన గుండెలో, నీ గుండెలో దాచుమా, నీ గూటికే చేర్చుమా, నా ప్రాణమా, నా క్షేమము నీవయ్యా, నా క్షేమమా, నా ప్రాణము నీవయ్యా, గూడులేని గువ్వలా దారి తప్పితి. ఆయన గుండెలో చేర్చుకుంటాడు. ఇప్పుడు మనం మన గుండెలో ఆయన్ని చేర్చుకోవాలి. మన హృదయంలోకి ఆహ్వానిద్దాం. ఈ హృదయంలో ప్రతిష్ఠించుకొని దీన నరరూపంలో ధరించిన ఆయన్ని ఆరాధిద్దాము. ఎందుకంటే ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా, ఆ సత్రములో ఓ యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా. చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి పుట్టెనయ్యా, పసి కందువై ఓ యేసయ్యా తల్లి ఒడిలో ఒదిగినావయ్యా. ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయము. తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. దీన రూపుగా వచ్చిన ఆ యేసుక్రీస్తుని మన హృదయంలో ప్రతిష్ఠించుకొని మనము ఆత్మయందును హృదయాంతరంగం నుండి ఆయనను ఆరాధించుదాము. క్రిస్మస్ అనగా క్రైస్ట్ మాస్. క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తు ఆరాధన. దేవదూతలు ప్రత్యక్షమై ఆయన్ను ఆరాధించారు. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. మరియ యోసేపులు ఆరాధించారు. గొల్లలు వచ్చి ఆరాధించారు. జ్ఞానులు వచ్చి ఆరాధించారు. చుక్కలు ఆయనను ఆరాధించాయి. సూర్యచంద్రులు ఆరాధించారు. ఈ ప్రకృతి మొత్తం ఆరాధించింది. నువ్వు నేను ఆయనను హృదయంలో ప్రతిష్ఠించుకొని క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన, ఆయనను ఆరాధించుదాము. అందుకే మనం ఏమంటాము? ఓ కమ్ లెట్ us adore him, oh come let us adore him, oh come let us adore him, Christ the Lord. అందరూ లేచి నిల్చొని విశ్వాస సంగ్రహం చెప్పి ఆ తర్వాత అర్పణ గీతం పాడుకుందాం. విశ్వాస సంగ్రహము. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన జయశ్రీని విశ్వసించున్నాను. ఇతడు స్పిరిట్ సాంక్తమైన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాట్లుబడి స్లీవ మీద కొట్లబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపు విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవం విశ్వసించున్నాను. ఆమేన్. అర్పణ గీతం. వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం ప్రభువైన సర్వేశ్వర మీకు స్తుతి కలుగుగాక. మేము అర్పించి అపవిత్రాలు పొందితే మేము మానసం ఫలితం మా జీవితం యొక్క అప్పం కాంది సర్వేశ్వర సదా కలుగుబడేగాక. వందనం నీ సేవకే అంకితం.
నీకు పాట పాడగా. సహోదరి సహోదరులారా, నిరీక్షణ యాత్రికులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ప్రభువైన స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును మన పవిత్ర శ్రీ శుభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. సర్వజ్ఞాని అయిన ఆలోచనకర్త అయిన దేవ, ఈ ఉత్సవ దినమున మేము అర్పించు బలి మీకు ప్రీతికరముగా ఉండునుగాక. ఈ విధముగా ఈ పరమ పవిత్ర ఉత్సవముల ద్వారా మా రూపమును దాల్చిన రక్షకుని స్వభావమునకు మేము యోగ్యులమగునట్లను గ్రహించుడు. మా రక్షకుడు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన పరలోక తండ్రికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఎల్లప్పుడూ ఎచ్చోట మేము మీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకంటే ఆదిలో వాక్కు అయిన యేసుక్రీస్తు మనుష్యవతార రహస్యము ద్వారా మీ మహిమా ప్రకాశము మా మనోనేత్రములకు క్రొత్త వెలుగాయను. ఇందువలన వారి ద్వారా ప్రత్యక్షముగా దేవుని చూచు మేము అగోచరమగు పరమానంద ప్రేమకు ఆకర్షింపబడుదుముగాక. కనుక దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నింటితో, పాదువాపురి అంతోని వారితో కలిసి మేము మహిమా గీతంతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, మహోన్నతమున హోసాన్న. మహా ఉన్నత స్థలములలో ప్రభువా మీకు హోసాన్న. ఎందుకంటే మీరు నిజంగానే పరిశుద్ధులు, సర్వ పరిశుద్ధతకు ఊటై మీరే. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎందుకంటే ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎందుకంటే ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధార పోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర కూర్చి మిమ్ము స్తుతింతును. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము.
మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు రెండవ రాకలో మరల వస్తారని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచేయుడు. ఆ యేసు ప్రభువే మమ్ము మీకు నిత్య కానుకగా వనర్చెదరుగాక. ఈ విధంగా మీరెన్నుకున్న పుణ్యాత్మలతో, ముఖ్యంగా దేవుని కన్యతలకు మేరీ మాతతోనూ, నీతిమంతుడైన జోజప్ప గారితోనూ, పాదువాపురి అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయడం, ఉత్థానం అవుతామనే నమ్మకం పెట్టుకొని చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కృపయందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు వారిని మీ దివ్య వెలుగులోని చేర్చుకుని మా అందరికీ దయచూపుడు. మేమును అచ్చట చేరి మీ మహిమను కళ్ళారా చూస్తూ నిత్యము సంతోషించుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను ఈ లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశముననుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము సాతాను శోధనలో పడనివ్వక కీడులలో నుండి మమ్మ రక్షించండి. మహోన్నతుడా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విడుదల చెంది ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకకై నిరీక్షణ యాత్రికుల వలె నిరీక్షించుచుందుము. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసుగుచున్నాను అని యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనములో అపోస్తులతో చెప్పిన యేసయ్యా, మా పాపం లెక్క పెట్టక మీ శ్రీసభ విశ్వాసమును కరుణింపుడు. మీ చిత్త ప్రకారం తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి వారా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరితోనొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడు ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో జగత్తుకు పునాదులు వేయబడక ముందే ఏర్పాటు చేయబడిన నిష్కలంకమైన గొర్రెపిల్ల, పరలోక తండ్రి వాగ్దానము చేసిన, ప్రవక్తలు ప్రవచించిన, ఇతర మతస్థులు విశ్వాసులు కూడా ప్రవచించిన, బప్తిస్మ యోహాను సాక్ష్యమిచ్చిన, ఇజ్రాయేలు ప్రజలు నిరీక్షించిన, మరియ తల్లి నవమాసాలు తన గర్భంలో మోసి కని పెంచి సిలువకు సజీవ యాగముగా మన రక్షణార్థమై అప్పచెప్పిన సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించే వారి గొర్రెపిల్ల విందుకు సిద్ధపడ్డ మనము ధన్యులము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము, నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము, కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా, నా శరీరము నిజమైన ఆహారము. జీవాహారము నేనే, మధురాహారము నేనే, జీవాహారము నేనే, మధురాహారము నేనే, మన్నా భోజ్యము నేనే, మహిమ తేజము నేనే, మన్నా భోజము నేనే, మహిమ తేజము నేనే, కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా, నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. తండ్రి రూపము నేనే, దైవ కుమారుడ నేనే, తండ్రి రూపము నేనే, దైవ కుమారుడ నేనే, ఆత్మస్వరూపము నేనే, త్రియేక దేవుడ నేనే, ఆత్మస్వరూపము నేనే, త్రియేక
చేతిలో కొనుమా నా శరీరము నిజమైన ఆహారము నా శరీరము నిజమైన పానము. పునీత ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నా తృప్తి కలుగునట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విని నవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి, నేను మిమ్మ ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకుండునట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పుణ్యతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. దైవ వాక్కు మానవ రూపమును దాల్చెను, మేము ఆయన మహిమను కాంచితిమి. ప్రార్థించుదము. మా కర్తయగువో సర్వేశ్వర, మా రక్షకుని జన్మదిన ఉత్సవము ఆనందముతో కొనియాడుచున్న మాకు యోగ్య క్రియల ద్వారా దాని ఫలితమును పొందు భాగ్యమును అనుసరింపుడు. మా రక్షకుడు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అంతోని వారి ప్రార్థన. మహాప్రభువా మా దేవ, అనేక జనులను పలు విధములుగా ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. మా అవసరములలోనూ ఆపదలలోనూ ఆదరువుగా వారి వద్దకు పరిగిడి మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ఈ యొక్క ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహింప చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొను భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమాన ఉపశమనము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభువు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్య వరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరునట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగుజాడలలో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. నిరీక్షణ యాత్రికులారా, అంతోని వారి భక్తులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవుడు ప్రత్యక్షంగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబాల మీదను ప్రపంచం అంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలు అపారంగా కుమ్మరించమని వేడుకొందముగాక. దేవునిచే మహాపవిత్రుడుగా గొప్ప సువార్థికునిగా ఎంచబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయదుముగాక. మహాజ్ఞానివగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్యశ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించినారు కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీ పరివర్తన ప్రాయశ్చిత్తమును గురించి బోధించారు కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాకనికరం గల పునీత అంతోని వారా, మీరు బంధీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మును పాపపు సంకెళ్ల నుండి దేవుని ద్వారా విముక్తి చేయమని, అంగీకారయోగ్యంగా ఉండులాగున చేయమని ప్రభువా,
ప్రభువా పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తి పరులగు పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకున్నారు కదా, మేమును ఆయన దివ్య సప్రసాదమందు యోగ్యంగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలచి వారి తరఫున పోరాడితిరి కదా, మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లు వారికి అండగా నిలిచి ఉదారంగా వారికి సహాయపడినట్లు చేయండి. ప్రభువా పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. అద్భుతములు చేయి వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటేరి కదా, అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మనం మౌనం వహించి వ్యక్తిగత విన్నపాలను దేవునికి విన్నవించుదాం. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము సాతాను శోధనలో పడనివ్వక కీడును మమ్ము రక్షించండి. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరూ కలిసి ఏకకంఠముతో ఎలుగెత్తి చెప్పుకుందాం. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయమును కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. మా ఈ విన్నపములను కూడా పరలోక తండ్రికి మీ పుణ్య హస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాం. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించడానికి, అనాథలను ఆదరించడానికి శక్తినివ్వండి. మేము పాప మార్గం వదలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతి దినము మేము సువార్త విలువల ప్రకారము జీవించడానికి, అన్ని వేళలా దైవ చిత్తానుసారముగా ప్రవర్తించడానికి మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలోనూ జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ప్రభువు మీతో ఉందురుగాక, మీ శిరములు వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనం ఈనాడు కొనియాడే పునీత మహిమ ఆనందము అంతయు దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీ పై నిరంతరము నిలిచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థన ప్రస్తుత కీడుల నుండి విముక్తి కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవలకై మరల్చునుగాక. దేవుని పరిశుద్ధ శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి యందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములు అన్నిటిలో పాలు పంచుకొన విచ్చేయుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మిమ్మల్ని దీవించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి యేసుక్రీస్తును ఆరాధించుదాము. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి కూర్చోండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మీ అందరి తరఫున మరి మన పుణ్యక్షేత్రం తరఫున కూడా ఫాదర్ ఆరోగ్య స్వామి గారికి మన హృదయపూర్వక వందనాలు. ఈ పూజను సమర్పించి మరియు మన యొక్క దేశం కొరకు ప్రార్థించినందుకు. మరి మీకు తెలిసినట్లు ఈ క్రిస్మస్ ముందు ఉన్నటువంటి 9 మంగళవారాల నవీనాన్ని మనం ఈరోజు ముగిస్తున్నాము. కాబట్టి ఈ రోజులలో అంటే ఈ 9 మంగళవారాల్లో మనము ఇక్కడ 8:30కు ఒక ప్రత్యేకమైనటువంటి పూజను కూడా సమర్పించాము. ఆ 8:30 పూజ మరి వచ్చే మంగళవారం నుంచి ఉండదు. అది మళ్ళా తపస్కాలంలో కూడా మరి తపస్కాలంలో 8:30 పూజ మళ్ళా ప్రారంభిస్తాము. మరి ఈరోజు రాత్రి ఇక్కడ పుణ్యక్షేత్రంలో క్రిస్మస్ నైట్ మాస్ 11:30కు మొదలవుతున్నది. కాబట్టి సాయంత్రం 6 గంటల పూజ, మరి దాని తర్వాత ఉన్నటువంటి స్వస్థత ఆరాధన, ఈ రెండు కూడా ఈరోజు ఉండవు.
మరియు వచ్చే మంగళవారం కూడా ఉండవు. ఎందుకంటే అర్ధరాత్రి ఈరోజు క్రిస్మస్ అర్ధరాత్రి పూజ ఉంటుంది కాబట్టి మరి వచ్చే మంగళవారం కూడా నూతన సంవత్సరం యొక్క అర్ధరాత్రి పూజ ఉంటుంది. మరియు పోయిన మంగళవారము మన పుణ్యక్షేత్రంలో వచ్చినటువంటి మొత్తం చందా 1,54,300 రూపాయలు. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అందరం లేచి నిలబడి అంతిమ గీతంలో పాల్గొందాము. అంతోనివారా వందనమయ్యా, ఓదార్చువారా వందనమయ్యా, అంతోనివారా వందనమయ్యా, ఓదార్చువారా వందనం 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 వందనమయ్యా, అంతోనివారా వందనమయ్యా, ఓదార్చువారా